హే ఆల్. సో నేనైతే ఇప్పుడు నా కాలేజ్కి వెళ్తున్నాను. ఎందుకు అనేది ఫుల్ వీడియో చూడండి, మీకే తెలిసిపోతుంది. అండ్ ఇప్పుడైతే మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని స్టార్ట్ అయ్యామన్నమాట. మోర్లో చిన్న షాపింగ్ ఉంది, ఆన్ ద వేనే కదా అని చెప్పి వెళ్ళాము మేము. నీకు కూడా ఏమైనా తీసుకో నాని అని చెప్పింది మమ్మీ. సో ఇంకా ఏం తీసుకోవాలి అని చెప్పి చూస్తూ ఉండే. అండ్ నాకు మిల్క్ షేక్స్ అంటే ఇష్టం అని చెప్పి నేను మిల్క్ షేక్స్ తీసుకున్నాను. అవును, మీలో ఎంతమందికి చాకోస్ కానీ హార్లిక్స్, బూస్ట్ ఇవన్నీ నార్మల్గా తినడం ఇష్టం? నాకైతే మిల్క్లో యాడ్ చేసుకోవడం కన్నా నార్మల్గా తినడమే ఇష్టం. అండ్ మెయిన్గా నేను వచ్చింది గ్లూకాన్-డి తీసుకోవడం కోసం. సో అదే చూస్తున్నాను ఇక్కడ ఉంది అని చెప్పి తీసుకోవడానికి వచ్చాను. ఇక్కడ ఇన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి, కానీ నేను ఎప్పుడు ఒకటే తీసుకుంటా. నేను ఎప్పుడు ఒకటే ఫ్లేవర్కి స్టిక్ అయి ఉంటా. లైక్ కొత్త కొత్త ఫ్లేవర్స్ని ట్రై చేయాలి అంటే అవి కూడా అంత ఈజీగా నచ్చవు. అందుకని ఒకే దానికి ఫిక్స్ అయి ఉండిపోతాను. అండ్ మళ్ళీ మోర్ నుంచి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోయామన్నమాట. సో కిందనే వెళ్ళిపోతే బాగుండదు అని చెప్పి పైకి వెళ్ళి హాయ్ అవన్నీ చెప్పేసి అమ్మమ్మ వాళ్ళకి ఇంకా ఇక్కడి నుంచి డైరెక్ట్ కాలేజ్కి ఇంకెక్కడ ఆగేది లేదు. నేనైతే ఇప్పుడు బీబీఏ ఫస్ట్ ఇయర్ అనమాట. బీబీఏ అంటే బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. నా ఫస్ట్ యూట్యూబ్ షార్ట్ కూడా నా ఫస్ట్ సెమ్ ఎగ్జామ్ గురించే పెట్టాను అనుకుంటా, నా సెంటర్ ఎక్కడ ఉంది అని. అండ్ ఇప్పుడు నా సెకండ్ సెమ్ ఎగ్జామ్స్ అనమాట. అందుకే ఇప్పుడు నేను కాలేజ్కి వెళ్ళి హాల్ టికెట్ కలెక్ట్ చేసుకోవడానికి నేను డాడీ వెళ్తున్నాము. నా కాలేజ్ పేరు వచ్చేసి ప్రగతి డిగ్రీ కాలేజ్. అండ్ నా ఇంటర్ కూడా సేమ్ కాలేజ్ నుంచే చేశాను, ప్రగతి నుంచి. బీబీఏ మొత్తం 3 years, 6 సెమ్స్ ఉన్నాయి. ఇది తర్వాత మళ్ళీ మాస్టర్స్లోకి ఎంబీఏ చేయాలి. అండ్ ఫైనల్గా నేను నా కాలేజ్ దగ్గరికి వచ్చేసాను. అండ్ ఫస్ట్ ఇప్పుడు వెళ్ళి ఫీజు కట్టి ఆ తర్వాత హాల్ టికెట్ కలెక్ట్ చేసుకోవాలి అనమాట. ఇంకా ఆఫీస్లో డాడీ ఫీజు కడుతూ ఉంటే నేను ఇంకా అలా కూర్చున్నాను. ఇదంతా నా ఆఫీస్ అనమాట, కాలేజ్ ఆఫీస్. పైన క్లాసెస్ అవన్నీ ఉంటాయి. అండ్ దిస్ ఈజ్ మై కాలేజ్ బిల్డింగ్ అవుట్లుక్ అనమాట. ఇలా ఉంటుంది నాకు కో ఎడ్యుకేషన్ అనమాట ఇది. అండ్ నా హాల్ టికెట్ తీసుకొని ఇంకా బ్యాక్ మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయిపోయాం మేము. క్లైమేట్ మాత్రం చాలా బాగుంది, క్లౌడీగా. ఒక 3-4 days నుంచి రెయిన్ పడుతుంది కాబట్టి ఇలా ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.